హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ మంచి స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్‌ని టేస్టీగా, ఈజీ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా చాలా బావుంటాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి పిల్లలందరూ స్నాక్స్ అడుగుతా ఉంటారు. అలా చేస్తుంటే ఇలా అయిపోతుంటాయి. ఈవినింగ్ స్నాక్‌గా ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఫస్ట్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్‌ని ప్రిపేర్ చేయడం కోసం బంగాళదుంపల పైన చెక్కు తీసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్‌లో మనం కట్ చేసుకోవాలి. కర్రీ కోసం వాడే బంగాళదుంపల్ని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ పీల్ ఆఫ్ చేశాక బంగాళదుంపలకి ఎడ్జెస్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా నైఫ్‌తో కట్ చేసుకోవాలి. ఫస్ట్ అడ్డంగా కట్ చేసుకొని తర్వాత పొడవుగా పావు ఇంచ్ గ్యాప్‌తో బంగాళదుంపల్ని కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఫ్రై అవుతాయి. ఇలా కట్ చేసిన బంగాళదుంప ముక్కల్ని 2-3 సార్లు వాటర్లో వేసుకుని నీట్గా కడగాలి. ఇలా కడిగిన వాటిని 2-3 సార్లు బాగా కడిగేసి మరలా వాటర్ వేసి ఈ ఆలు ముక్కలను వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. వీటిని మనం ఉడికించుకోవటం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగాక అందులో 1 టీ స్పూన్ సాల్టు, అరచెక్క నిమ్మరసం వేసుకొని నిమ్మరసం వేసుకోవటం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ విడివిడిగా క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలా వాటర్లో కట్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ను వేసుకొని హై ఫ్లేమ్లో 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉడికించుకోవాలి. అప్పుడు అన్నీ బాగా ఉడికిపోతాయి. ఇవి 80% ఉడికిపోయాక వాటర్ అంతా డ్రైన్ చేసి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ప్లేట్లోకి వేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. త్వరగా చల్లారిపోవాలంటే ఫ్యాన్ కింద ఒక 5 మినిట్స్ ఉంచితే ఈజీగా త్వరగా చల్లారిపోతాయి. ఇలా చల్లారిన ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావటం కోసం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని స్లోగా ఆలు ముక్కలు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా పట్టించిన ఈ ఆలు ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు కార్న్ఫ్లోర్ ఇంట్లో లేకపోతే తడి అనేది లేకుండా ఈ ఆలు ముక్కలు ఉంటే వీటినే డైరెక్ట్గా మనం ఫ్రై చేసి ఫ్రెంచ్ ఫ్రైస్గా తినొచ్చు. టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఈ ఉడికించిన ఫ్రెంచ్ ఫ్రైస్ను వేసుకొని 1 మినిట్ లోపే జస్ట్ అలా ఫ్రై చేసి ఆయిల్ అంతా డ్రైన్ చేసి ప్లేట్లోకి వేసుకోండి. ఇలా వేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఫ్యాన్ కింద పెడితే త్వరగా చల్లారిపోతాయి. ఇవి కొద్ది బాగా చల్లారాక ఆయిల్ మరలా వేడి చేసుకొని మరలా మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా చక్కగా వేగి చాలా టేస్టీగా ఉంటాయి. డబల్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయినాక వీటిని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఫ్రై చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్లోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ఇందులోకి కొద్దిగా సాల్టు, పావు టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా పౌడరు, పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా టాస్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంతో క్రిస్పీగా వచ్చాయో చూసారు కదా. ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే బయట అస్సలు కొనరు, అంత టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని ట్రై చేయండి. మంచి స్నాక్ రెసిపీ. పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ స్నాక్ని ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.